హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగి దోశలు చేస్తున్నాను. దానికి కావాల్సినవి రాగులు, జొన్నలు, పెసాలు, మినపప్పు, కొన్ని మెంతులు. ఓకేనా? మినుములు, రాగులు, జొన్నలు, పెసాలు, కొన్ని మెంతులు. ఇవి నైట్ నానబెట్టాలి. నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీకి వేసాను. ఇది ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పెడదాము. ఆలోపు చట్నీ చేసుకుందాం, కొబ్బరి చట్నీ. ఓకేనా? చట్నీకి పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీకి వేస్తానండి. కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్టు, కొన్ని వాటర్ పోసి వేద్దాం. చట్నీకి తాలింపు పెట్టాను, ఇది వేద్దాం. అందులో దోశ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్, నేను ఇంకొక దోశ వేస్తున్నాను. 2 దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తిన్నామనుకో, అసలు దీంట్లో బియ్యం మాత్రం వేయనండి నేను. ఎందుకంటే అసలు బియ్యం లేకుండానే తినాలనేది. జొన్నలు, తైదలు, పెసాలు మన ఇష్టం, అవసరమైతే వేసుకోవచ్చు, ఆప్షన్ అది. మెంతులు కొన్ని వేసాను కదా. కానీ ఇవి డయాబెటీసు, షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళే కాదండి, ఎవరైనా తినొచ్చు. వెయిట్ లాస్ బాగా తొందరగా అవుతారు. కానీ హెల్దీ ఫుడ్. మీరు చేయండి ఇలా. మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి. నేను ఇలా తిందామని. నాకు బియ్యం వేస్తే నచ్చదండి. మనం ఇంకా ఆ దోశలు ఈ దోశలకు తేడా ఏముంటుంది? బియ్యం వేస్తే. అందుకే నేను అస్సలు బియ్యం అనేది వేయను. రాగి దోశ అయిపోయింది. పల్లి చట్నీ, అల్లం చట్నీ, ఆనియన్ సైడ్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. ఎలా ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుందా కాంబినేషన్ ఎలా ఉంటుంది అన్నది కామెంట్స్ రూపంలో పెట్టండి. ఓకేనా?